శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 57వ శ్లోకము మరియు అర్థము. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ ప్రపంచం ఒకసారి పుట్టి కొంతకాలం కొనసాగి చివరకు నశిస్తుంది. ఈ 3 దశలను కలిపి సృష్టి, స్థితి, లయ చక్రం అంటారు. ఈ చక్రం ఒకసారి పూర్తయ్యేంత పెద్ద కాలాన్ని మహాకల్పం అంటారు. ఆ మహాకల్పం ముగిసే సమయాన్ని మహాకల్పాంతం అంటారు. ఆ సమయంలో పరమశివుడు చేసే మహాతాండవ నృత్యానికి సాక్షిగా నిలిచేది అమ్మ. అంటే ఈ జగత్తు ఉద్భవం నుంచి లయం వరకు జరిగే ప్రతి మార్పును అమ్మ చూస్తూ నియంత్రిస్తూ ఉంటుంది. అమ్మ లేకుండా శివుడి తాండవానికి కూడా అర్థం ఉండదు. సృష్టి ప్రారంభం కావాలని మహేశ్వరుడికి వచ్చిన ఆ మొదటి సంకల్పమే కామము. ఆ సంకల్పాన్ని కలిగి సృష్టిని ప్రారంభించే శక్తి ఉన్నవాడు, అమ్మలో ఇమిడి ఉన్నవాడు మహాకామేశ్వరుడు. అమ్మ పరమశివుడైన మహాకామేశ్వరుని సహధర్మచారిణి. ఇక్కడ అమ్మవారు శివుని భార్యగా మాత్రమే కాదు, ఆయనకు సమానమైన శక్తి. శివశక్తి తత్వం ఏమనగా మహాకామేశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుడు పురుషతత్వం, మహాకామేశ్వరి అయిన లలితాదేవి శక్తితత్వం. శివుడు మరియు శక్తి ఇద్దరూ కలిస్తేనే ఈ సృష్టి కొనసాగుతుంది. ఇది పురుషతత్వం మరియు ప్రకృతి తత్వం యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. అంటే జగత్తులోని ప్రతి జీవి, ప్రతి శక్తి ఈ ఇద్దరి సమన్వయ ఫలితం. 3 లోకాలు అయిన భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం ఏలేటి అమ్మ మహాత్రిపుర సుందరిగా, ఇవన్నిటిలో కంటే అందంగా, పవిత్రంగా, శ్రేష్టంగా ఉన్న పరాశక్తి. ఇక్కడ సుందరి అంటే కేవలం బాహ్య సౌందర్యం కాదు, జ్ఞానం, కరుణ, శాంతి, దివ్యత్వం అన్నీ కలిసిన పరిపూర్ణ సౌందర్యం. అమ్మ అందం అనేది మనసుకు శాంతిని ఇస్తుంది, ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. అమ్మవారు ఈ సృష్టి మొత్తానికి మూలమైన పరాశక్తి. ఆమె శివుడికి సమానమైన శక్తి. జగత్తులో జరిగే ప్రతి కార్యానికి సాక్షి, నియంత్రకురాలు. ఆమెను ఆరాధించడం ద్వారా మనకు జ్ఞానం, శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తాయి. స్వస్తి.